అసెంబ్లీ సాక్షిగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తారని మాట తప్పిన కేసీఆర్ను నిలదీయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు ఆదర్శ రాముడు, అందాల రాముడు, అయోధ్య రాముడిగా కొలుస్తున్నామంటే అది వాల్మీకి మహర్షి గొప్పతనమేనన్నారు. చరిత్రను ప్రజలకు అందించినటువంటి తొలి ఆదికవి వాల్మీకి మహర్షి. వాల్మీకి లేదా రామాయణం లేదు, వాల్మీకి లేకుంటే రామాయణం ప్రజలకు తెలిసేది కదా. రామాయణం అంటేనే వాల్మీకి. ఈ యొక్క రామ యొక్క గొప్ప చరిత్రను ప్రపంచవ్యాప్తంగా సాహిత్య రంగంలో ఇప్పుడు కూడా దానికి సాటి మరొకట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏ సాహిత్య రంగంలో కూడా వాల్మీకి రామాయణం వాల్మీకి గొప్ప మహర్షి ఇంత గొప్ప మహర్షి యొక్క రాముడి యొక్క చరిత్రను మన సమాజానికి అందించే ప్రయత్నం చేసి చెప్పి చాలా సంతోషమైనటువంటి మహనీయుని మనం తలచడం కొంచెం తప్పనిసరి. రాముడి యొక్క చరిత్ర ప్రతి హిందూ కూడా ప్రతి భారతీయుడు కూడా ఆదర్శ రాముడు, అందరి రాముడు, అందాల రాముడు, అయోధ్య రాముడు అని చెప్పి అందరం భావిస్తున్నాం. అంటే అందరికి తెలిసింది అంటే అది వాల్మీకి